న్యూస్, నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల్లో ప్రస్తుతం గుంటూరు పార్లమెంట్ సీటుకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంటే నర్సాపురం గురించి కూడా జరుగుతోంది. రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఏంటి అనే దాని మీద అది ఒక సస్పెన్స్ అయితే, ఇక్కడ ఖచ్చితంగా ఈ అభ్యర్థి అనేటువంటి దాని మీద జరుగుతోంది. ఈ అభ్యర్థి ఏంటి అసలు, ఏమనుకుని రాజకీయాల్లోకి వచ్చాడు, ఏం చేద్దాం అనుకుంటున్నాడు, ఏంటి తన విజన్ ఏంటి అనే దానికి తన పనితీరుతోటి చాలా క్లియర్ గా, ఎక్కడా తొట్టుపాటు లేకుండా ప్రతిదీ సమాధానం చెప్తూ ప్రతి ఒక్కళ్ళని కలుపుకుంటూ వెళ్తూ ఇది నా విజన్, నేను ఇది చేయాలనుకుంటున్నాను అని స్పష్టంగా చెప్తున్నాడు. ఆయనే గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్. సరే, ఆయన గురించి ఇప్పటికే ప్రజలందరికీ కూడా తెలిసింది. అసలు ఎవరి చంద్రశేఖర్ అంటే, పెమ్మసాని ఫౌండేషన్ తరఫున సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు. ఇది కాకుండా ఆయన వ్యక్తిగతంగా హీజ్ అ డాక్టర్. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ చేశారు. అక్కడి నుంచి యుఎస్ వెళ్ళి యుఎస్ఏలో మెడిసిన్ అక్కడ కంప్లీట్ చేశారు. అయిన తర్వాత అక్కడ మెడిసిన్ అధ్యాపకుడిగా ఆయన పనిచేశారు. సంపాదన హ్యాపీ, ఆయన చూడండి ఏం లేదు. సరే, ఇక్కడ సొంత ఊరు గుడిపాలెం వచ్చి ఇక్కడ నేను సేవా కార్యక్రమాలు చేసుకోవాలి, ప్రతి సంవత్సరం వచ్చి కనీసం ఒక వారం రోజులన్నా ఉండి వెళ్ళడం ఆయనకు అలవాటు అయిపోయింది. ఇక పర్మనెంట్ గా నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. అయితే వైద్య రంగానికి కావచ్చు, ఇతరత్ర ఉన్నదానికి కావచ్చు, నా ప్రాంతానికి నేను ఏదైనా ఇంకా గొప్పగా చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. 2014లోనే వద్దాం అనుకున్నారు, కానీ అప్పుడున్నటువంటి పరిస్థితులు అనుకూలించలేదు. గుంటూరు సీటు అప్పుడే ఆయన నర్సరావుపేట సీటు కూడా ఆయన పోటీ చేద్దామని అనుకున్నారు, రెండు అవ్వలేదు. సరే, ఇంకా వెయిట్ చేద్దాం అనుకున్నారు. మొత్తానికి గల్లా జయదేవ్ గారు రిఫర్ చేశారు ఆయన రాజకీయాలకి, రిటైర్మెంట్ ఇచ్చేస్తూ గుంటూరు దీనికి సంబంధించి అక్కడ ఎవరిని పెడితే బాగుంటుంది అన్నప్పుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అయితే బాగుంటారు అని చెప్పి ఆయన రిఫర్ చేశారు. రిఫర్ చేసిన తర్వాత పెట్టారు. సో ఆయనకి ఇప్పుడు పోటీ వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరు, కిలారి రోసయ్య. మిర్చి యార్డ్ ప్రెసిడెంట్ గా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ తోటి తెనాలి సీటు పోటీ చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఓడిపోయారు. వెంటనే కాంగ్రెస్ లో చేరారు. అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చేసారు. అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా ఆయన ఇక్కడ పోటీ చేస్తున్నారు. సో ఇద్దరిలో వ్యత్యాసం ఏంటి అనేది చూసినప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ కి రాజకీయ చరిత్ర లేదు, క్లీన్. ఇప్పటి వరకు ఏమైనా రాజకీయాల్లో ఉన్నారా ఇది అంటే ఎక్కడా రాజకీయాల్లో లేరు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా భాగంగా ఆయనకున్నటువంటి సంస్థలు కావచ్చు, ఆయన ఫౌండేషన్ కావచ్చు, దాంతో పేద విద్యార్థులకు సాయం చేయడం, వృద్ధాశ్రమాలకు సాయం చేయడం, అలాగే మంచినీటికి ముందుగా బోర్లు వేయించడం, అందరికీ కూడా మంచినీళ్ళు అందాలి, ఇబ్బంది ఉండకూడదు అనేటువంటి కార్యక్రమాలు ఆయన పల్నాడు ప్రాంతంలో ఇప్పటి వరకు చేస్తూ వస్తున్నారు తన ఫౌండేషన్ ద్వారా. రోసయ్య గారు ఏం చేశారు ఆయన చూస్తే, పొన్నూరు ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి గెలిచారు. ఆయనకు అధికారం ఉంది. సరే, రాజకీయ చరిత్ర ఉంది, జంపింగ్ అనేటువంటిది ఉంది. ప్రజారాజ్యం, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ మొత్తం 3 పార్టీల్లో రాజకీయం చూశారు. సో సామాజిక వర్గ సమీకరణ కూడా ఇందులో ఏం లేదు. సామాజిక వర్గ సమీకరణ ఏం లేదు. ఇక్కడ లెజిటిమేట్ గా ఆయన తన ప్రొఫెషన్ తోటి ఒక ఉన్నత విద్యావంతుడిగా, ఒక డాక్టర్ గా ఆయన విదేశాలకు వెళ్లి ఖ్యాతి తెచ్చుకొని పనిచేసి సంపాదించుకున్నారు, వెల్ సెటిల్డ్. అది కాకుండా సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. ఇది ప్లస్ పాయింట్. గుంటూరులో ప్రస్తుతం ఇదే చర్చనీయాంశం. పార్లమెంట్ మొత్తం అంతా కూడా ఇదే చర్చనీయాంశం. పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కిలారి రోసయ్య ఏం చేశారు? ఆయన మొత్తం పొన్నూరు ప్రజలందరూ కూడా ఇప్పుడు తిరస్కరిస్తున్నారు. మా ఎమ్మెల్యేనా, అవసరం లేవరా నాయన అన్నట్టుగానే ఉంది. ఇసుక దందాలు, అనుచరులతోటి వసూళ్లు చేయించడాలు, ఇవన్నీ ఉన్నాయి. అలాగే ప్రతిపక్షాల మీద దాడులు చేయించడానికి కూడా వెనకాడకపోవడాలు, ప్రజలకి అందుబాటులో ఉండకపోవడాలు, కాస్తంత నోటి దురద, ఇవన్నీ కూడా నెగిటివ్ పాయింట్స్ అయ్యాయి. సో ఇక్కడ ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు ఏంటనేది ఒక సర్వే చేసినప్పుడు మొత్తం అంతా కొత్త అభ్యర్థి అయినా సరే ఇక్కడ ఆల్రెడీ మనకి తెలిసిన వాడే, ఇన్నాళ్ళు రాజకీయాల్లో లేకుండానే తెలిసాడు, ఇప్పుడు కేవలం రాజకీయాల్లోకి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు అనే దాని మీద చంద్రశేఖర్ గారు కూడా అనేక ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రతిరోజు నియోజకవర్గాల పర్యటనలకు వెళ్తున్నారు, ప్రతి అభ్యర్థిని అక్కడ కలుస్తున్నారు, వాళ్ళందరినీ కలుపుగలుపు తీసుకెళ్తూ చెప్తున్నారు, నేను ఎంపీ అవుతున్నాను, నేను ఎంపీగా పోటీ చేయాలనుకున్నది కేవలం ఇదిగో ఈ విస్తృత ప్రయోజనాలకు మాత్రమే. ఏం చేసేటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున చేయాలి అంటే దానికి అధికారం అనేది ఉండాలి. అందుకని చెప్పే ఒక ఎంపీగా ఏం చేయొచ్చు అనే దానికి గల్లా జయదేవ్ గారు ఇప్పటిదాకా ఏం చేశారనేది తెలుసు, అన్యాయం మీద ఆయన ఎలా పోరాడారనేది తెలుసు. ఆయన పంథాలోనే పోరాటంతో పాటుగా సాధించి ఇక్కడ ఏం చేయాలి అనేది నేను ఖచ్చితంగా చేస్తాను, ఇది ఆయన చెప్పేటువంటిది. వేరే రోసయ్య గారి దగ్గరికి వచ్చేసరికి మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వైనాట్ 175 అన్నారు, అందులో భాగంగానే మొత్తం గెలుస్తాము, 175 175, 25 ఎంపీలు 25 ఎంపీ, ఇది తప్ప ఇంకేం లేదు. సో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ప్రచారం చేసుకోవడానికి కూడా ఏం లేదు.
మేము ఏం పథకాలు ఇస్తున్నాము, ఏం చేసామని చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. సో గుంటూరు మొత్తంలో ఈ ప్రచారాల పస ఎలా ఉంది అంటే, పెమ్మసాని చంద్రశేఖర్ అడ్డు అదుపు లేకుండా ప్రశాంతంగా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, మొత్తం అందరినీ కలుపుకుంటూ. అటు జనసేన వాళ్ళని, ఇటు బీజేపీ వాళ్ళని, తెలుగుదేశం శ్రేణులు మొత్తం అందరినీ కలుపుకొని న్యూట్రల్ వాళ్ళ దగ్గర మెయిన్ టార్గెట్ పెట్టుకున్నారు. న్యూట్రల్ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, నేను ఫలానా, నేను ఒక డాక్టర్ని, ఇదిగో ఇక్కడ వరకు ఇవి చేశాను, నేను వస్తే ఇవన్నీ ఇంకా చేయగలుగుతాను, నాకు ఇంకా ఇవన్నీ కూడా ఉంటాయి, సో అవకాశం ఇవ్వండి. అంటే గుంటూరు లాంటి సీట్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే, గుంటూరు నుంచి అంటే రాష్ట్రంలో మిగతా ఏరియాలను పక్కన పెట్టినప్పుడు గుంటూరు నుంచి ఎక్కువ విద్యావంతులే వస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా. గల్లా జయదేవ్ గారు అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత చూసుకుందాం, అంతకు ముందు ఉన్న వాళ్ళు కూడా వద్దండిలే, గుంటూరు రాజకీయాలు చూసినటువంటి వాళ్ళు, ఎంపీగా పనిచేసినటువంటి వాళ్ళు. సో గుంటూరు నుంచి గల్లా జయదేవ్ గారు తక్కువేం కాదు. ఇప్పుడు తెలంగాణలో 9,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఎక్స్పాన్షన్ పెట్టారు ఆయన అమర్రాజా బ్యాటరీస్ కి సంబంధించి. సో పూర్తి స్థాయిలో వ్యాపారం చేయాలనుకుంటున్నాను అని డిసైడ్ అయిన తర్వాత ఆయన రాజకీయాలకు తప్పుకున్నారు. ఇప్పటి వరకు నేను అన్ని చేశాను, నాకున్నటువంటి ఈ వైద్యానికి సంబంధించి అన్ని చేశాను, ఇప్పుడు సరికొత్తగా రావాలనుకుంటున్నాను అన్న దాంట్లో ఈయన ఏం తక్కువ, ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యే, యుఎస్ లో మళ్ళీ అక్కడ మెడిసిన్ చేశారు అయ్యే, పీజీ డిప్లొమా అందులో ఇన్ని ఉన్నాయి. సో ఇలాంటి అభ్యర్థులు కదా కావాల్సింది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ప్రజల్లో అక్కడ ఉంది గుంటూరులో. అండ్ రెండోది, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కిలార్ రోసయ్య గారు ఇప్పటి వరకు అమరావతికి సంబంధించి ఒక మాట మాట్లాడాల, అమరావతి రైతులకు సంబంధించి మాట్లాడాల. వాళ్ళ పార్టీ పంధా ఏంటో అందరికీ తెలిసిందే. కానీ ఒక రైతు బిడ్డని అని చెప్పుకుంటూ, నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను, మా వాళ్ళందరూ వ్యవసాయం చేశారు, తర్వాత ఇదిగో ఇలాంటి వ్యాపారాలు, నేను డాక్టర్ చదివే ఇంట్రెస్ట్ ఉంది అని చెప్తూ, నేను ఇక్కడ ప్రధానంగా పెట్టుకున్న టార్గెట్ అమరావతి రాజధాని నిర్మాణం, నేను దీనికి సాయశక్తులా కృషి చేసి తీరతాను అని తన టార్గెట్ చాలా క్లియర్ కట్ గా ఆయన పెట్టుకోవడం అనేది జరిగింది. సో ఇంకా అది చెప్పిన తర్వాత ఎవరు కాదంటారు పెమ్మసాని? సో సర్వేలు, మా యూట్యూబ్ ఛానలే కాదు, అనేక యూట్యూబ్ ఛానల్స్ లో గుంటూరు ఎంపీ పార్లమెంట్ ఎంపీగా ఎవరిని మీరు ఎన్నుకుంటారు అని చెప్తే, ప్రతి ఛానల్ పెట్టినటువంటి దాంట్లో కనీసం 2 లక్షల ఓట్లు తక్కువ పడలా. ఆ 2 లక్షల ఓట్లలో కూడా 94% యాక్యురసీతో, 94% తోటి పెమ్మసాని చంద్రశేఖర్ నంబర్ 1 గా ఉన్నారు. ఆయనే గెలుస్తారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. సో హవా అలా ఉంది అనుకోవడానికి కాదు, ఒక వ్యక్తి ఆయన ఏంటి అనేది కూడా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్న వ్యక్తి అక్కడ వస్తే మంచిదే కదా, అలా ఇంకా మంచి జరుగుతుంది కాబట్టి. సో గల్లా జయదేవ్ గారు తన గళాన్ని వినిపించారు, అవసరమైతే మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని నిలదీశారు, ఈయన కూడా అలాగే చేస్తారు అనేటువంటి దాని మీద చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో పెమ్మసాని గారికి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అని నేను చెప్తాను వ్యక్తిగతంగా, ఛానల్ పరంగా కాదు, ఇంకోటి కాదు, వ్యక్తిగతంగా. అక్కడ ఉన్నటువంటి సర్వేల ప్రకారం కావచ్చు, లేదంటే ఆయన వ్యక్తిగత వివరాలు తెలిసిన వాడిగా కావచ్చు, అలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది అనేది నా ఆకాంక్ష కూడా. సో మీరేమనుకుంటున్నారు పెమ్మసాని గారి గురించి, అలాగే గుంటూరు ఎంపీ సీట్ గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.